హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం మనకు తెలిసే రీసెంట్‌గా తల్లికి వందనం కూడా అమల్లోకి తీసుకొచ్చేసింది. చాలామంది అందరిలో దాదాపు ఫ్యామిలీస్‌కి ఎవరైతే ఎక్కువ పిల్లలున్నారో, పిల్లలున్న ఫ్యామిలీస్‌కి అందరికి కూడా డబ్బులైతే వాళ్ళ అకౌంట్‌లో జమ అవ్వడం చూసాము. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా డబ్బులొస్తాయి అనే ఒక ఫ్యాక్ట్ పైన ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పిల్లలు ఎక్కువ మందిని కనండి, ఇప్పుడు జనాభా పెరుగుదల అవసరం అంటూ కూడా మాట్లాడడం చూసాం. సో దీన్ని డెవలప్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన డిస్కషన్‌కి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. అంటే సార్ ఏపీలో జనాభా పెరుగుదల కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని కూడా పిలుపునిచ్చారు. అక్కడ తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. సో ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కూడా ఒక రకంగా దీన్ని ప్రోత్సహించడానికే ఇస్తున్నట్టు కూడా అని అనుకోవచ్చా సార్? ఆ రకంగా చర్చలు జరుగుతున్నాయి. మీరేం చెప్తారు సార్ దీనికి అంటే సంబంధించి? వాస్తవంగా దానికోసం కాకపోయినప్పటికీ వాతావరణం అయితే ఎక్కువ మంది పిల్లల్ని కొంతమంది ప్రోత్సహించే వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. హ్మ్. రెండోది అసలు బేసికల్గా పిల్లల్ని కంట్రోల్ తక్కువగా కనడం ఒక వన్ ఆర్ నన్ కూడా మధ్యలో ఒక వాదం వచ్చింది. వన్ అనేది 1 ఆర్ 2 అనేది పరిమితం అనేది వాదన బలంగా అనిపించింది. ఈ ఈ క్రమంలో దీన్ని చాలా ప్రోగ్రెసివ్గా తీసుకున్నటువంటి అనేక కుటుంబాలు ఒకరికి పరిమితమైనటువంటి సందర్భం. ఎవరిదాకా ఎందుకు ఈ మాట చెప్తున్న చంద్రబాబు కానీ చంద్రబాబు గారి కొడుకు కానీ ఇద్దరు కూడా అదే పాటించారు. హ్మ్. ఇద్దరు ఒక్కొక్కళ్ళతోటే సరిపించుకున్నారు. కానీ ఇది ఇది ఒక్కళ్ళతోటి కాదు, సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒక దశలో యంగ్ సిటిజన్స్ లేక కంట్రీలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ దెబ్బతినబోతోంది. కంట్రీలో ఉన్నటువంటి మైండ్ ఏదైతే మైండ్ వాడాల్సినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా బుద్ధిజీవులు కూడా తగ్గిపోతారు అనేటటువంటి పరిస్థితి. యువ బుద్ధిజీవులు తగ్గిపోతారు అనేటువంటి వాదన బలంగా వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే శ్రీశ్రీ చెప్పినట్లుగా రక్త ఉక్కుగా ఉక్కు నరాలు, బలమైనటువంటి కండలు ఉన్నటువంటి జనరేషన్ ఉండదు. బుద్ధిజీవులైనటువంటి జనరేషన్ కూడా వయసు మీద పడిన కారణంగా వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, భవిష్యత్ తరాలకి మంచిది కాదు అని కొన్ని దేశాలని కూడా కంపేర్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు దాన్ని ప్రోగ్రెసివ్గా తీసుకున్నటువంటి అనేక కుటుంబాలు ఇప్పుడు సెకండ్ థాట్లో పడ్డాయా అనేటటువంటి వాదన బలంగా ఉంది. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం, అంటే అంతకుముందు ఒక సుమారుగా 50-60 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల క్రితం వరకు ఈ వాదన బాగా బలంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి నెమ్మదిగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబానికి అనే వాదన 20 సంవత్సరాల క్రితం మొదలైనప్పటికీ ఇటీవల కాలంలో సుమారుగా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఈ అంశం అయితే బాగా విస్తృతంగా దాన్ని ముందే. రెండోది ఇంకొక అంశం కూడా ఉంది. ఇక్కడ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి కంపారిజన్లో ఉత్తర భారతదేశంలో అంటే పాపులేషన్ పెరగడం ద్వారా వాళ్ళకి ఫలాలు ఎక్కువగా అందబోతున్నాయి, ఎక్కువగా అంటే షేర్ కూడా వాళ్ళ కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల షేర్ కూడా వాళ్ళకి ఎక్కువ రాబోతుంది అనేటటువంటి అంశం చాలా కుటుంబాన్ని ఆలోచనలో పడేస్తుంది. సరే, మనం తల్లికి వందనానికి వస్తే తల్లికి వందనంలో ఒక్కొక్కటి వెళ్ళి వస్తే 13,000 లక్ష రూపాయలు పైగా వచ్చినటువంటి కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరే తల్లికి 8 మంది సంతానం అంట, ఆవిడకు కూడా భారీగానే డబ్బులు వచ్చినటువంటి ఇట్లాంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి అంటే జరుగుతున్నటువంటి తల్లికి వందన అంశాన్ని పాజిటివ్గా సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రచారం చేసే క్రమంలో వీడియో ప్రచారాలు, ఏవైతే టెస్టిమోనియల్స్ ప్రచారాలు ముందుకు తీసుకొస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం సోషల్ మీడియా, అలాగే కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ఆ క్రమంలో ఈ నువ్వన్న భావం అయితే ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మంది పిల్లలు ఉండటం ద్వారా ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా ప్రచారం అయితే జరుగుతోంది. జరిగే క్రమంలో అది దీనికోసమే అమలు జరుగుతుందా అంటే అమలు జరగటానికి ఇది ఒక బై ప్రోడక్ట్గా చెప్పాలి. సో ఇది రీజన్ అంటే పర్టికులర్గా జనాభా పెరుగుదల గురించి అక్కడ స్టాలిన్ కూడా పలుమార్లు చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఒకటి కుటుంబ నియంత్రణ అనే కాన్సెప్ట్ అనే స్లోగన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్లానింగ్ కమిషన్, అప్పుడు ప్రణాళికా సంఘం ఉండేది, ప్రణాళికా సంఘం ఇచ్చినప్పుడు
దాన్ని ముందుండి అందుకున్నటువంటి రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు. కేరళ, ఆ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈ ఈ ఇన్ని రాష్ట్రాలన్నీ ముందుండి దాన్ని టేకప్ చేసినప్పుడు ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కొంచెం సెకండ్ థాట్ బయలుదేరిందని అయితే చెప్పక తప్పదు.